సుధీర్ రష్మిని ఆది వర్షిణిని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వారి లైఫ్ ఎలా ఉందంటే నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రే సుధీర్ ఇప్పుడుగా కరెక్ట్ గా సూట్ అయిందిరా, వేరే లెవెల్. ఏనా సేమ్ ప్లేట్ రా, నేను ఇలాగే ఉన్నాను ఇంటిలో. వరిసిని పెళ్లి చేసుకున్నా, వర్షం వచ్చేలా ఉంది, తీగ మీద బట్టలు తీయమంది. నేను రష్మిని పెళ్లి చేసుకున్నా, రాళ్ళు ఏరమంటుంది బియ్యం. పెళ్ళయ్యాక ఎలా మారిపోయారంట వాళ్ళు. పగోళ్ళకు కూడా రాకూడదు రే కరువు. నువ్వు కరువులో ఉండి అన్నిట్లో కరువు పెట్టేకు, పగోళ్ళకు కూడా రాకూడదు, కష్టం అనాలి. దేనికైనా అదృష్టం దరిద్రం అని ఒక రెండు ఉంటాయిరా. అదృష్టం దరిద్రం అంటే ఏం లేదురా, ఒక అమ్మాయి వెళ్తూ వెనక తిరిగి చూసింది అనుకో, అది అదృష్టం. ఆ అమ్మాయి శాంతి స్వరూపం అయితే మన దరిద్రం. శాంతి స్వరూపం ఏమైంది? ఇది నీచం రా, నికృష్టం. బ్యాచులర్ లైఫే బాగుండేది, మ్యారీడ్ లైఫ్ చచ్చిపోతున్నాం. తేడా కూడా అనిపించట్లేదురా. దానికి కూడా తేడా తెలీదా? తెలియట్లేదు. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అనేది జబర్దస్త్ లాంటిదిరా, నవ్వులు అనసూయత లవ్వులు ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది ది షో లాంటిది, ఫ్లిప్పులు ఆ తర్వాత వచ్చే నొప్పులు ఏం ఉండదు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అడిగెళ్ళమంటదే. అరే బయటికి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి, బాత్రూంలోకి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి. అడిగాను ఇప్పుడు అన్ని ఇప్పుడు అన్నిటికీ అడగాల్సి వస్తుంది, ఏం చేద్దాం? నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఏం ప్రాబ్లమ్స్ రా బాబు, ప్రతిదానికి నవ్వేస్తుంది అది వరిసిని. ప్రాబ్లం ఉందిరా. నవ్వితే ప్రాబ్లం ఏంటి? ఊరు నుంచి నాయనమ్మ వస్తుందన్న అవుతుంది, ఊర్లో నాయనమ్మ పోయిందన్న అవుతుంది. ఊరుగారా, నేను ఒకసారి విన్నా మీరు ఇద్దరు కలిసి నవ్వుతున్నారు అప్పుడు. అదే అది పప్పు గుర్తిసిరేసింది, తగిలితే అది నవ్వింది, తగలపోతే నేను నవ్వుతా. ఆ నవ్వులు అవి. ఎట్లా నీకు విషయం చెప్తా, రాత్రి కొట్టిందిరా నన్ను సీక్రెట్ గా చెప్తున్నాడు. నన్ను తన్నిందిరా. ఒకప్పుడు రష్మి నీకు పడిద్దా వర్షిని నాకు పడిద్దా అని మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు నీకు రష్మి చేతిలో పడిద్దా వర్షిని చేతిలో పడిద్దా అని మాట్లాడుకోవాలి. సర్లే, ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ? హలో, వర్షిని ఇక్కడ ఆటం బాంబ్, రష్మి ఇక్కడ నాటు బాంబ్. మీరు బాంబులు అయితే మేమేంటి బాంబు వెళ్ళడమా? ఏంటి నోర్లేస్తుంది? మెంటల్ కాడ తెచ్చి బాధేస్తా. అమ్మా అది మెంటల్ కాడ కాదు, అట్ల కాడ. అయినా ఏంటి, మేము వచ్చే ముందు చెడ్డీలు మాట్లాడుకుంటాం. చెడ్డీలు కాదమ్మా, అది చాడీలు. నీ బతుకు చివరకు చెడ్డీలే చూసుకో. సర్లే, నాకు అరిచి చాలా హెడేక్ గా ఉంది, ఒక పాట పాడు. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యూరా, ఒరే నేను నిన్ను మెచ్చానురా, అదంతేరా, ఆడపిల్లవరే అందంటే లాగి పెట్టి సారీ ఎలా ఉంది? తలనొప్పి పోయి జ్వరం వచ్చేలా ఉంది. వద్దులేదు. సర్లే, నువ్వు పాడు. దాదాపు కన్ను మూయువేలా పారేడు కుసుమాలు పచ్చగడ్డి మీనా. ఎలా ఉంది? ఏ ట్రైన్ ఎక్కినా గట్టిగా గిట్టేలా ఉంది. సరే, మన పిల్లలేరే. పిల్లలు అంత కామ్గా ఉన్నారు కదా? కామ్గా కాదు, మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నారు చూడు. మన మీద ఉన్న మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం లేదురా, ఈ చిన్న మచ్చ మీద ఇంకో ఏదైనా పెద్ద మచ్చ ఉంటే చాలు, అయిపోయింది. ఆ పెద్ద మచ్చకు నువ్వు కూడా రావాలి. రాజా నాన్నకు ప్రేమతో మమ్మీ
నాన్న స్కూల్లో నాకు నెట్ అయిపోయిందన్న ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డేటా లేదు. ఆన్లైన్ క్లాస్ ఒకటే చూస్తే డేటా ఉంటది. లోపల పదా నువ్వు రా చెప్తా. ఏమే పిల్లలు ఎక్కడ? ఏమే పిల్లలు ఎక్కడ? ఏమన్నాడు వాడు? అన్ని నీ పోలికలే. ఆ పక్కింట్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా చూపించండి రా. ఏంటి ఆ పెంపకం ఏంటి? వాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుందా? బుద్ధుందా నీకు అసలు? నన్ను తిడతావా? మా మమ్మీకి చెప్తా. మమ్మీ రండి అత్తయ్య గారు, ఏంటి విశేషాలు? ఏంట్రా? ఏంటి మా పిల్లలు నేర్పిస్తున్నావు అంట? చూసారా, పిల్లనేంటి పిల్ల తల్లిని కూడా ఏడిపిస్తాం. నువ్వు ఖాళీగా ఉండి నీకు ఎక్కువైందిరా. వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి. ఇల్లంతా క్లీన్ గానే ఉంది అత్తయ్య గారు. అయితే వెళ్ళి అది బ్లాస్ట్ చేయి. పేపర్లు పడతాయి కదా, అప్పుడు క్లీన్ చేయి. అత్తయ్య గారు ఏం పిల్ల ఇలా దొరికారేంట్రా బాబు? ఏంట్రా మీ అత్తగారు నేను బాగా ఆడుకున్నట్టున్నారు. వచ్చారు కదా ఆడుకుంటారు అలాగే. తీసుకెళ్ళి ఆ పక్కింట్లో ఆల్రెడీ చెప్తుంది అక్కడ. కూర ఊపుకుంటూ వస్తారు. బయటికి రా నువ్వు. ఎవరు పడితే వాళ్ళు అందరూ కలిపి నన్ను ఉడతలు పట్టేవాడు పొగలు పట్టేవాడు అన్నారు. నిన్ను చేసుకోబట్టి ఇది అంతా. అది కాదు తాతయ్య మమ్మల్ని ఎత్తుకోవా? తాతయ్య నన్ను ఎత్తుకో. ఏడు రాడు తెలుసా? తెలుసు. అది దించితే ఏమవుతుంది తెలుసా? వద్దులే తాతయ్య. ఏంటంటే పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడతారు. నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. పిల్లలు తిడతారండి. కష్టపడి కంటే తెలుస్తుంది. నేను కష్టపడి కన్నే కేసు నీ కన్నావురా పొగడా. హలో ఏంటండి ఏ మాట వస్తే ఏంటి పొగడకి ఇక్కడ అన్నారు? మన కర్ణాటకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కేరళలో తెలిసిన ఉన్నారు, తమిళనాడు తెలిసిన ఉన్నారు, యుఎస్ లో కూడా తెలిసిన ఉన్నారు మనల్ని. அதிகமா ஆசைப்படுற ஆம்பளையும் அதிகமா கோவப்படுற பொம்பளையும் சரி வாழ்ந்ததா சரித்திரமே கிடையாதுరా. ఏమంటారు మీ నాన్న? గేదె ఎక్కడ పడితే అక్కడ పేడేసినట్టు నువ్వు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసినట్టు ఉంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారే అంటున్నారు. తమిళ వచ్చా? ఇది మాత్రం వచ్చు. మాకేదైనా పాఠం చెప్పరా? 2013 ఫిబ్రవరిలో జబర్దస్త్ అనే ఒక గొప్ప షో స్టార్ట్ చేశారా. 7 years అయిపోయి 8th year కూడా రన్నింగ్ అవుతుంది. అసలు అది చూస్తూ ఉంటే జబ్బులనే వాళ్ళ పారిపోతాయిరా. అలా నవ్విస్తారు. 13 years బిఫోర్ దీని ఒక సూపర్ అయిన షో చేశారా. అది చూసినే ఉంటే హలో నేను పాఠం చెప్తుంటే దాన్ని కాపీ కొడతామేంటి? అయినా ఏమనుకుంటున్నారు మీరు అసలు? మా జబర్దస్త్ గొప్ప. అల్లుడు జబర్దస్త్ గొప్ప, డి గొప్ప. కొట్టేలా ఉంది. జబర్దస్త్ గొప్ప. ఏంటి జబర్దస్త్ గొప్ప? నాకు నువ్వు వద్దు. అది కదా నా కూతుర్ని ఏడిపిస్తావా? చిప నువ్వు చెప్పురా. ది గొప్ప, జబర్దస్త్ గొప్ప. ఇప్పుడు జబర్దస్త్ గొప్ప అంటే మళ్ళీ రష్మి వెళ్ళిపోద్ది. డిఏ గొప్ప. అది జబర్దస్త్ షోలో ఫస్ట్ టైం మనం కలిసాము. ఆ షో నీకు గొప్ప కాదా? నీకు డి గొప్ప. నాకు నువ్వు వద్దు. నా అమ్మాయిని ఏడిపించారా? నువ్వు నాకు వద్దురా. మీకు కూడా వద్దా? నేను కాదు భయ ఒకసారి ఇలా రా. ఏంటమ్మా? కాదండి మా అత్తయ్య వచ్చింది, ఆవిడే అడిగింది, అడిగి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నన్ను ఆయన అడిగారు. సరే ఆడు చెప్పింది చెప్తే వెళ్ళిపోతారేమో, నేను వేరే చెప్పా, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంటే జీవితంతో యుద్ధం చేయండి అంటున్నా. ఆయనకి ఇవ్వండి. ఎన్నిసార్లు కాంబినేషన్ ఈ స్టేజ్ మీకు వచ్చిన అన్ని సార్లు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అండ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ఈ స్కిట్ సూపర్.
నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అమ్మమ్మ తాతయ్య. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. సో రోజా గారు ఎలా అనిపించింది? ఎప్పుడు ఆది స్క్రిప్ట్ అందరం కూడా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటాం, ఎందుకంటే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, దాంట్లో మనం ఉండాలి అనుకుంటాం. సో ఎవరిని పిలిచినా అందరూ కూడా రెడీగా ఉంటాం. అండ్ ఈరోజు మీ ఇద్దరి జోడీస్ సూపర్ గా ఉన్నాయి. అంటే మీ ఇద్దరు చాలా రోజులుగా మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇలా ఉండాలి అని. ఎలా ఉంటుంది పెళ్ళైతే అనేది భలే చూపించారు అసలు. సూపర్ గా ఉంది అసలు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. బాబా మాస్టర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. దాంట్లో తాతయ్య క్యారెక్టర్ అదిరింది మా. ఎక్స్పెక్ట్ చేశా. వాడు వేరే లెవెల్ చేశారు. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ సూపర్ గా చేశారు మా. ఎంజాయ్ చేశాము, చాలా హ్యాపీ. ఈ స్కిప్ లో నేను పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఆది.